అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి ఫలాలను అందుకోవాలని చెప్పేసి కలలు కానీ మొదటి దశలో తొలి దశ ఉద్యమంలో స్వయంగా ఉద్యమకారుడిగా పాల్గొని తన తోటి స్నేహితులకు కుటాలు తగులుతున్న మొక్కవోని ధైర్యంతో ఆనాడు తెలంగాణ కోసం తొలిదశ ఉద్యమంలో 69 కొట్లాడి తర్వాత మలిదశ ఉద్యమానికి నాంది పలికి తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా పేరొందిన డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి పూలమాల సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి స్ఫూర్తిలో, వారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారి వెంట తెలంగాణ సిద్ధాంతకర్తగా అహింసా పద్ధతిలో గాంధేయ మార్గంలో ఒక్కరికి కూడా నష్టం జరగకుండా, ప్రాంతానికి అసమానతలు తలెత్తకుండా ఈ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకోవాలో ఒక సిద్ధాంతంగా ఒక వ్యూహం అని కేసీఆర్ గారి వెంట ఉండి దాన్ని అమలుపరిచి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సఫలీకృతులైనాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రగతి, తెలంగాణ రాష్ట్ర ఇవాళ ప్రజలు సంతోషంగా అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నారంటే అది జయశంకర్ గారి స్ఫూర్తి అని చెప్పి చెప్పక తప్పదు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు, తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు కొత్తపల్లి జయశంకర్ గారిని ఇలా తెలంగాణ రాష్ట్రానికి మనకు దేవుడిచ్చిన వరంగా పేర్కొంటారు. తప్పకుండా ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి మార్గంలో, వారి స్ఫూర్తి దయలో నడవాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. అట్లాగే మన రాష్ట్రంలో తెలంగాణలో పుట్టిన పోరు బిడ్డ, ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు ఈరోజు పరమపదించి వారి వర్ధంతి రోజు. ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఎందరో వందలాది, వేలాది, లక్షలాది ప్రజలను తన గళంతో చైతన్యవంతం చేసి అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతం కావాలి, అట్లాగే బానిస బతుకుల నుండి విముక్తి పొందాలి, అట్లాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడాలి, తెలంగాణ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి, ఆంధ్ర పాలకుల పీడ విరగడ కావాలని చెప్పేసి కోరుకున్న ప్రజాయుద్ధ నౌక, అట్లాగే ప్రజల ఎంపిక గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, మా పార్టీ నాయకులందరికీ, పార్టీ మిత్రులందరికీ కూడా పేరు నమస్కారం.